హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే డిఈడి మరియు బీఈడి కంప్లీట్ చేసి సీటెట్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకొని ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సీటెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ యొక్క డేట్ని అయితే మెన్షన్ చేశారు. సో December 9, 2018 నాటికి మనకు ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది ఉంటుందంట. సో వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క పాయింట్ అనేది మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు సీటెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకే, సో కింద మనకు స్క్రోలింగ్ చేసినట్లయితే అక్కడ మనకు న్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకు వీళ్ళైతే అప్డేట్ అనేది చేశారన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 9/12/2018. ఓకే, December 9కి ఈ సీటెట్ తాలూకు ఎగ్జామ్ అనేది ఉంటుందంట. సో ఈ యొక్క సీటెట్లో మనకు కొత్తగా బీఈడి వారికి హెచ్జిటి పోస్టులకు అంటే పేపర్ 1కి కూడా అవకాశం అనేది ఇచ్చారు సీటెట్లో. సో బీఈడి వారికి ఈసారి మనకు పేపర్ 2 రాసుకోవచ్చు, పేపర్ 1 కూడా రాసుకునే అవకాశం అయితే ఉంది. సో ఆల్రెడీ ఎస్టర్డే వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్వీకరించారు. సో చాలామంది కూడా ఈ యొక్క సీటీటీ సంబంధించి మనకు స్కోర్ అనేది ఎంత రావాలి అని చెప్పి అంటున్నారు. సో అన్ని కేటగిరీలు కూడా అన్ని కేటగిరీలు కూడా 90 మార్కులు అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. తెలుగులో మొత్తం పేపర్ అనేది ఉంటుందా అని అంటున్నారు. తెలుగులో మొత్తం అయితే పేపర్ అయితే ఉండదు. ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. మనం ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రం మనం తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసేటప్పుడే మీకు అవగాహన అనేది కలిగి ఉంటుందని నేను చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఏ విధంగా ఎలాగైనా సరే మనం ఖచ్చితంగా మీ సీటెట్లో క్వాలిఫై అవ్వండి. సో క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఏపీ డిఎస్సి టీఎస్డిఎస్సి అనేది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి, ఎప్పుడో 4 సంవత్సరాలకు ఒకసారి అనేది తీస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఈ యొక్క సీటెట్లో క్వాలిఫై అయినట్లయితే దేశంలోని ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో సరే డిఎస్సి నోటిఫికేషన్ కనుక పడినట్లయితే మనం వాటికి అప్లై చేసుకునే అవకాశం ఈ యొక్క సీటెట్ కనుక క్వాలిఫై అయిన అభ్యర్థికి అయితే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో కొంచెం మనకు మాట్లాడి బోధించగలిగే నైపుణ్యం కనుక ఉన్నట్లయితే మనకి ఇంకా తిరుగులేదు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీటెట్కి అప్లై చేసుకున్న వాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టి చదవండి. సో మంచి స్కోర్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీకు సమాధానం తెలియకపోయినట్లయితే ఏదో ఒక సమాధానం గుర్తించి సమాధానం అయితే గెట్ చేయండి. ఓకే, సో ఆ విధంగా మీరు చేస్తుండండి. అంతేకాకుండా మీకు ఇంకా బాగా చదువుకోవాలనుకుంటే NCTE బుక్స్ అనేవి చదవండి. సో ఈ యొక్క సిలబస్కి అనుగుణంగా మన స్కెట్ బుక్స్ కాకుండా NCTE బుక్స్ అయితే చదవండి. సో NCTE బుక్స్ని వీళ్ళే చదవమని చెప్పి బాగా రిఫర్ అనేది చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. తప్పకుండా ఈ యొక్క సీటెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.